ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అదే ఇక్కడేం చేస్తుంది? ఎందుకో ఏడుతున్నట్టుంది. ఏమైంది దానికి? చూద్దాం పారా. ఏం నెలవు చేసేది? ఏం పిచ్చి పని ఇది? ఏమైంది? అసలు ఏమైంది చెప్పు. ఇక్కడ ఎందుకు నువ్వు? నాకు బతకాలని లేదే, నేను చచ్చిపోతా. నేను అసలు భూమి మీద బతకద్దే బాబాని. అసలు ఏమైంది చెప్పు. నువ్వు నన్ను ఆపకే, నాకు బతకాలని లేదు, నేను చచ్చిపోతా. నువ్వు ఏమైంది? ఎందుకు ఇంత ఆవేశం? ఇంత ఆలోచన లేని పని ఎందుకు ఎత్తున్నావు? ఏం చెప్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? అసలు నువ్వు అత్తగారింటి నుంచి అవ్వగారింటికి ఎప్పుడు వచ్చినావు? ఎందుకు అక్కడికి ఎక్కినావు? ఏం చెప్తాను? అసలు ఏమైంది? నేను ఎన్నిగానో మాట్లాడినా అసలు సప్పుడు ఎత్తలేవేంది? స్వప్న, అసలు ఏమైంది? ముందు నువ్వు ఏడు పాప, ఏడవకు. అసలు ఏమైందో చెప్పే. సావాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నవే? అసలు ఏమైంది చెప్పు స్వప్న, చెప్పే. స్వప్న, చచ్చిపోవాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నవే? అసలు నీకేం బాధ వచ్చింది? ఏం కష్టం వచ్చింది? ఆస్తి పాస్తులున్నా అత్తగారు దొరికే, మంచిగా జాబ్ చేసే మొగుడు దొరికే, ఇంకేం బాధ ఉన్నదని చచ్చిపోవాలనుకున్నవే? నేను అచ్చుడు కొంచెం ఆలస్యం అయితే ఏమయ్యేది? అయ్యేదేముంది, నా శవం కాలువలు తేలేదే. మళ్ళొక్కసారి ఆ మాట మాట్లాడితే దవడ పళ్ళని రాల కొడతా. ఎంత పెద్ద సమస్యకైనా చావే పరిష్కారం కాదే. కానీ నా సమస్యకు పరిష్కారమే లేదే. నాకెవరు లేరే భవాని. నాకు సావే దిక్కే, సావే దిక్కు. అసలు నీ మనసు చలించిపోయి పానం తీసుకోవాలన్నంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నవే? అసలు ఏమైంది? నాకేం అర్థం అయితలేదు భవాని. నాకంత కళ్ళు తిరుగుతున్నాయే, అంత ఎట్లా అవుతుంది. అరే తమ్ముడు, నీళ్ళేనా? బాటిల్ కానీ నీళ్ళేవక్క. అయ్యో, మరి ఇప్పుడు ఎట్లా? అగో అక్కడ బావి ఉన్నదిరా, అట్లా పోయత్తక్క. అసలు నాకేం అర్థమైతలేదు. ఏమైందో చెప్పే. ఏం చెప్పాను? నా బతుకు ఏం మంచిగున్నదని చెప్పాలి. ఉన్నింటి అత్తగారు దొరికిరని సంబడపడన్నా, కట్టుకున్నాడే నా మనసు అర్థం చేసుకుంటలేడని బాధపడన్నా. ఏం చెప్పాలి? నా బతుకు ఏం మంచిగున్నదని చెప్పుకోవాలి. ఎందుకు ఇంతగానో బాధపడుతున్నవి? అసలు జరిగింది ఏందో చెప్పు భవాని. సప్న, సప్న, చాయ్ అయిందా? అయింది. తీసుకురా. సరే, నువ్వు పోయి సోఫాలో కూర్చో, నేను తీసుకొస్తా. సరే గాని ఏంది అంత డల్లుగా ఉన్నావు?
చాయ్ తీసుకురా. ఏమైంది సప్న, గట్లెందుకున్నావు డల్గా? ఏం లేదు. రా ఇటు కూర్చో. చెప్పు ఇప్పుడు ఏమైంది? ఏం కాలేదు. ఏం కాలంటున్నావు? ఇంత డల్గా ఉన్నావు. ఎప్పుడు ఇట్లా లేవు కదా సప్న. నిన్న నైట్ ఎటు పోయినావు నువ్వు? ఫ్రెండ్స్ తోని పార్టీకి వెళ్ళా. ఏ ఫ్రెండ్? ఏ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ తో వెళ్ళినా. చెప్పినా నీకు నేను ఫ్రెండ్స్ తో వెళ్తున్నాను. నీ ఫోన్లా నీతో ఫోటో దిగిన అమ్మాయి ఎవరు? ఫోటో నా ఫోన్ చూసినావా? తను నా ఫ్రెండ్. పార్టీకి వెళ్ళినప్పుడు ఫోటో దిగుదామన్నది, దిగినా. భార్యతో ఉండే అంత చనువు ఆ అమ్మాయితో ఉన్నావు. ఎవరా అమ్మాయి? నా ఫ్రెండ్ అని చెప్తున్నా కదా. అయినా నా ఫోన్ నువ్వెందుకు చూసినావు? నేనేం కావాలని చూడలేదు. నిన్న నైట్ నువ్వు ఫొటోస్ చూసుకుంటా లాక్ వేయకుండానే పడుకున్నావు. లైట్ వెళ్తురు వచ్చేసరికి నేను ఆఫ్ చేద్దామని తీసిన. ఆ ఫొటోస్ చూసిన, ఇంకా చాలా ఫొటోసే చూసిన. ఎవరా అమ్మాయి? నా ఫోన్కి లాక్ అయినంత మాత్రాన నా ఫోన్ చూడాల్సిన అవసరం ఏముంది నీకు? నీకెంత ధైర్యం ఉంటే నా ఫోన్ ముడతావు? ఇన్ని రోజుల నుంచి ఏ ఒక్క రోజైనా నేను నీ ఫోన్ ముట్టలేదు. నువ్వు తాగొచ్చినా, ఇంటికి లేటుగా వచ్చినా, ఎవరితోటి ఎంత చనువుకున్నా ఒక్క రోజన్నా నేను ఏంటిది అని మాట కూడా అడగలేదు. కానీ రాత్రి ఆ అమ్మాయితో దిగిన ఫోటో చూసినాక నేను అడగకుండా ఎట్లుంటా? అసలు ఎవరా అమ్మాయి? ఆమెకు నీకు ఎందుకంత చనువు? మీ ఇద్దరి మధ్యలో ఏం సంబంధం? నా ప్రశ్నకు సమాధానం చెప్పవేంది? నేను అడిగిన దానికి చెప్పు. ఏం సమాధానం చెప్పాలి నీకు? ఇంట్లోకి ఏం కావాలో చెప్పు, తీసుకొచ్చిస్తా. అంతేగాని నా పర్సనల్ విషయాలను జోక్యం చేసుకో. పర్సనల్ విషయాలా? నేను నీ భార్యనే కదా, అడగకుండా ఎట్లుంటా? ఇగో సప్న, ఈ ముసుగుల గుద్దులాట అవసరం లేదు. నిన్ను పెళ్లి చేసుకోక ముందు నేను ఆ అమ్మాయిని ప్రేమించిన. తను నేను లేకపోతే చచ్చిపోతా అంటుంది. నేను ఆ అమ్మాయితోనే ఉంటా, నేను ఆ అమ్మాయితో తిరుగుతా. నేను అమ్మాయిని విడిచిపెట్టా. తను నా లవ్. నీకు ఇష్టమైతే ఉండు, ఇబ్బంది అయితేనేమో వెళ్ళు. అట్లెట్లంటావు సీను? నేను నీ భార్యని. నిన్ను పెళ్లి చేసుకున్నాక అందరినీ కాదనుకొని వచ్చిన. మంచైనా చెడైనా మనమిద్దరమే. ఆ అమ్మాయి ఎట్లత్తది? ఇది ఎట్లా సాధ్యం సీను? ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఇది కరెక్టేనా? నన్ను కాదనుకొని ఆ అమ్మాయితో ఉంటాడు కరెక్టేనా సీను? చెప్పు. అంటే ప్రేమించిన అమ్మాయికి దూరంగా ఉన్నాను నేను? అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇది పెద్దల నిర్ణయం, కాదనలేకపోయినా. అంటే నేనంటే ఇష్టం ఉండి పెళ్లి చేసుకోలేదా? లేదు సప్న, నేను అమ్మాయిని ప్రేమించిన. అమ్మాయి నాకు చాలా ఇష్టం సప్న. నేను అమ్మాయిని విడిచిపెట్టా. సప్న, నువ్వు ఏడ్చేంత మాత్రాన నా మనసు గరగదు, నేను మారను. నేను అమ్మాయితోనే ఉంటా. సీను, నేను మళ్ళీ చెప్తానే. ఎవరే అన్న? నేను ఇంట్లో లేని చూసి నీకు ఇష్టమైనంత మాట్లాడుతున్నావా? నేను మా అమ్మతోటి మాట్లాడుతున్నా, కావాలంటే చూడు. ఏందే చూసేది? నాకు తెలియదా అని
పొద్దున అడిగినావు ఎవరు అమ్మాయి అంటే నేను నల్లవరని చెప్పిన. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీళ్ళెవరితో నువ్వు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడతానో నువ్వు? నీకేమైనా తెలివి ఉన్నదా? నీకున్న దుర్బుద్ధి చెడు ఆలోచనలు నాకు లేవు. నేను నీ అసొంటి దాన్ని కాదు. నువ్వు చేసిన అసొంటి నీచమైన పనులు నేను చెయ్యా. నేను నీచమైన నాయి దుర్బుద్ధులా చెడాల పట్ల నా లైఫ్ నా ఇష్టమే. ఒడగడానికి నువ్వెవలే? తొందరపడి అపార్థం చేసుకోకు నన్ను. నేను అసొంటి దాన్ని కాదు. నిన్ను అడిగినంత మాత్రాన అదే తప్పు నేనెందుకు చేస్తా? నేనే తప్పు చేయలే, నన్ను నమ్ము. చేసినంత చేసి నన్నంటలేదే? నన్నంటలేదే? ఏ సప్న, నేను దాగచ్చి నిన్ను కొట్టినట్టుగా మీ అబ్బతో చెప్పిన వరకు ఇడుక విసుకెత్తాం బతకనియా నిన్ను. నువ్వు తప్పు చేసి నన్ను కొడుతున్నావు ఎందుకు? నేను తప్పు చేసిన? నేను నాకు అడ్డు రాకు. నేను ఇంతే. పిచ్చిదానా, సంవత్సరం 2 సంవత్సరాల క్రితం నీ జీవితంలోకి వచ్చిన మనిషి కోసం నువ్వు చచ్చిపోదాం అనుకున్నావా? 20 ఏళ్ళు నేను కనిపించిన తల్లిదండ్రులు ఉన్నారు. నీకంటూ పుట్టినిల్లు ఉన్నది కదా. నీ విలువ తెలిసేదాకా, ఆయన కోపం తగ్గేదాకా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఏమైతుండేనే? ఏంటి తొందరపాటు నిర్ణయాలు? తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదే భవానిది. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. నువ్వేమంటున్నావు నాకేం అర్థమైతలేదే. మా అత్తగారింట్లో ఉన్న సమస్యల గురించి, నాకున్న బాధల గురించి అమ్మకి చెప్దామని అమ్మోళ్ళింటికి వేయన్నే. అప్పుడు ఏమన్నదో తెలుసానే? ఏమన్నది? అమ్మాని నేను అమ్మ దగ్గరికి పోతే నువ్వు ఈ ఇంటికి రావద్దు బిడ్డ. అగో మా అమ్మ లేదేంది? ఎటు పోయింది? తలుపేసి ఉంది. ఏంది? నేను పోంగ గేట్ దగ్గరికి వేసిపోయినా గేట్ ఎవరు తీసిర్రు? ఎవరు వచ్చిర్రు? హగో బుజ్జి, ఎప్పుడు వచ్చినవే? గిట్లా వచ్చినవేందే? హగో బ్యాగ్ తీసుకొని వచ్చినావు. అల్లుడు రాలేదా? అల్లుడు రాడమ్మా, నేను కూడా అక్కడికి పోనీగా. ఏందే? ఏమైంది? ఎందుకు ఎడతానవే? ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడతానవి? చెప్పు. ఏమైంది? ఊకో. ఏమైంది? ఎందుకు ఎడతానవే? అమ్మ, మా అత్తగారు ఉన్నోళ్ళని, నేను మంచిగా బతుకుతానని, సంతోషంగా ఉంటానని ఉన్న పొలం అమ్మి నౌకరి చేసే అల్లునికి ఇచ్చి పెళ్లి చేసినావు. కానీ నేను సంతోషంగా లేనమ్మా, లేను. ఏమైంది బిడ్డ? ఏమైందే? గట్ల మాట్లాడతానవేందే? అమ్మ, మీ అల్లుడు రోజు తాగుతాడు, తిరుగుతాడు. ఎందుకు ఇట్లా చేస్తానంటే నన్ను కొడతాండే. నేను అక్కడికి పోనమ్మా, నేను ఇక్కడనే ఉంటానే. ఏంది బిడ్డ?
నువ్వు ఇక్కడ ఉంటావా? నేను ఇక్కడికి వచ్చేది కూడా అల్లుడికి తెలియదే, నేను చెప్పకుండానే వచ్చిన. ఏంది బిడ్డ అల్లుడికి చెప్పకుండా వచ్చినవా? నువ్వు ఇక్కడికి తెలియకుండా వచ్చిన ముచ్చట మీ అత్తగారికి తెలిస్తే వాళ్ళు తప్పు తీయరా బిడ్డ. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు బిడ్డ. నువ్వు నాకేం ముచ్చట అనేది ఫోన్ చేస్తే నేను వచ్చి మాట్లాడకపోదునా? చెప్పు బిడ్డ. అమ్మ, కలిసి సంసారం చేయాలన్న ఆలోచన ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా నేను సర్దుకుపోయేదాన్ని. గుడ్డోడో గూనోడో అయినా నేను భరించేదాన్ని, కాళ్ళు చేతులు పనిచేయకపోయినా నేను భరించేదాన్ని. కానీ నా మీద మనసే లేదని చెప్పిన మొగన్ని నేను ఎట్లా భరించాలే? నేను పోనమ్మా, నేను అల్లం దగ్గర కోను, నేను ఆ ఇంటికి పోనే. చూడు బిడ్డ, గట్లా మాట్లాడకే. నువ్వు పోను అంటే ఎట్లనే? ఇంట్లో లగ్గం కాని చెల్లి ఉన్నది, దానికి లగ్గం ఎట్లయితదే? నువ్వు లగ్గమై ఇంట్లో ఉంటే ఊరంతా పాట పాడతారే. అచ్చిపోయే మోగోనికి ఈ ఇంటి మీదనే కన్నుంటది. నా మాట ఏంటి బిడ్డ, నువ్వు అత్తగారింటి ఆన్నే ఉండు. అల్లుడు పట్నంలో నౌకరి చేస్తాడు, ఏది ఉన్నా నువ్వు ఆన్నే ఉండాలి బిడ్డ. కట్టమో సుఖమో అత్తగారిల్లే నీకు అవ్వగారిల్లే, నువ్వు ఆన్నే ఉండాలి బిడ్డ. పో బిడ్డ, నా మాటనే. ఏంది అమ్మ, నేను పుట్టిన దుఃఖంతో ఇక్కడికి వస్తే నువ్వు నన్ను మళ్ళా పొమ్మంటాను. నేను మా అత్తగారింటికి పోతే ఏం తప్పు తీస్తారో అని ఇక్కడికి వచ్చిన. నువ్వు ఈ నుంచి కూడా పొమ్మంటాను. నీ అల్లుడి ప్రవర్తన నా కళ్ళతో నేను చూడలేకపోతాననే నేను అక్కడ ఉండమ్మా. నా మనసు అర్థం చేసుకోయే, నేను పోనే. చూడు బిడ్డ, మీ అయ్య చచ్చిపోయినాక రూపాయి పోగేసి ఆ పొలం కొన్నా. ఆ పొలం అమ్మి నీకు లగ్గం చేసిన బిడ్డ. ఆలుమోగులు అన్నాక తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కూడుంటారు. నువ్వు ఆన్నే ఉండాలి బిడ్డ. నువ్వు ఇక్కడ ఉంటే నేను సాదే అంత పరిస్థితి నాకు లేదు బిడ్డ, అంత శక్తి కూడా నాకు లేదు. పా బిడ్డ, నేను నిన్ను పడకూడదు. అయ్యో, నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది అమ్మా? నీ అల్లుడికి ఇంకో అమ్మాయితోటి సంబంధం ఉంది. నేను ఆమెతోటే ఉంటా, ఆమెతోటే తిరుగుతా అని నాకు చెప్పిండే. నేను అడిగినందుకు నన్ను కొట్టిండు. నీకు నచ్చుతుండో లేకపోతే లేదని అన్నాడే అమ్మ. నేను ఎట్లుండాలే ఆ ఇంట్లో, నువ్వే చెప్పు. పా బిడ్డ, రాయే, నా మాట అమ్మ, నేనంటే ఇష్టమే లేదన్న భర్తతోటి నేను ఎట్లుండాలి? నేను ఆ అమ్మాయితోటే ఉంటా, ఆ అమ్మాయితోటి తిరుగుతానే నా ముఖం పట్టుకొని చెప్పిండమ్మ. ఆయన కళ్ళ ముంగట ఇంట్లో నేను ఎట్లా తిరగాలి? నేను ఊను, నేను ఈయన్నే ఉంటేనే. చూడు బిడ్డ, నువ్వు ఇక్కడ ఉండు మంచిది కాదే. దా బిడ్డ, నా మాట అత్తు వీడు ఉండు. అమ్మ, నేను చెప్పేది దా బిడ్డ, నా మాట ఆగమ్మ. నువ్వేడికి రాకుంటావేనే, నేనే పోతా. నేను పోతమ్మా. స్వప్న, నువ్వు పెళ్లి చేసుకున్నాక సంతోషంగా ఉన్నావు అనుకున్నా గాని సుడిగుండంలో ఎక్కుకున్నట్టు బాధలలో ఉన్నావని అనుకోలేదే. నువ్వు ఇదంతా చెప్పినాక ఏం మాట్లాడాలనో నాకు కూడా అర్థమైతలేదు. బాధలు అనుభవించేటోళ్ళకు ఒక లెక్క, చూసేటోళ్లకు మరొక లెక్క కనిపిస్తాయే. మనం నీళ్ళకి చూపినాడు ఎవడు ఒక పూట అన్నం పెట్టాడు. అట్లాంటి వాళ్ళ కోసం నువ్వు చావాల్సిన అవసరం లేదే. కానీ నేను ఎప్పుడు అట్లా అనుకోలేదే. నేను చేసుకున్న భర్తనే నా సర్వస్వం అనుకున్నా అప్పుడు. కానీ ఇప్పుడు బంధం విలువ తెలవని ఒక మనిషి కోసం ఎందుకెంత ఆరాట పడుతున్నా అని నన్ను నేను చూసుకొని జాలి పడతాననే. అమ్మోలింటికి పోయి ఉండలేని పరిస్థితి. కట్టుకున్న భర్త దగ్గర ఉంటే ఆయన ఏసే పనులు చూసుకుంటా నేను అసలు ఉండలేకపోతాననే భవాని. అందుకనే నా మనసు చెలించి చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నా. నేను నిర్ణయం తీసుకున్నట్లా తప్పే ఉన్నది. చెప్పే భవాని, తప్పే ఉన్నది. తప్పేనే, ముమ్మాటికి తప్పే. బంధం విలువ తెలవని మనిషి కోసం సద్దాం అనుకున్నాడు తప్పే. నీతోటి కలిసి జీవితాంతం బతికే అదృష్టం నీ భర్తకు లేదేమో. అదృష్టం లేనిది ఆయనకు కాదే, ఆయనతోటి జీవితాంతం బతికే అర్హత నాకే లేదేమో. అందుకే భార్య స్థానంలో నేనున్నా ఆయన జీవితంలోకి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. కట్టుకున్న భర్త కళ్ళ ముంగట్నే ఇంకో అమ్మాయితో ఉంటే ఏ భార్య సహించలేదే. ఎన్ననుకున్నా ఏముందే, మన రాతల రాసున్నది కదా జరిగేది. నా రాతల నా భర్తతోటి ఉండే గీత గీసిలేదేమోనే. స్వప్న, ఏడవకే, ముందు నీళ్ళు తాగు.
సరే అయింది ఏదో అయిపోయింది. నువ్వురా నాతో రా పోదాం. రానే, నేను నీతో రాను. ఇప్పుడు నీకు నా మీద ఉన్న ప్రేమ జాలి 4 రోజులైతే అసహ్యంగా మారుతాయే. నేను ఏడికి రాను. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు నాతో ఉండకు. నువ్వు ఎక్కడ ఉండాలనో ఏం చేయాలనో నేను చెప్తా. దా పోదాం. ఒంటరిగా ఎట్లుండాలి? నేను ఎట్లా బతకాలి? ఎట్లా బతకాలి అని ఎందుకు అధైర్యపడుతున్నావే? గూట్లే పక్షులు కూడా రెక్కలొచ్చేదాకా తల్లి మిన్నే ఆధారపడతాయి. వాటికి రెక్కలొచ్చినాక స్వతహాగా ఎగరడానికి ప్రయత్నిస్తాయి. నువ్వు కూడా అంతేని. పెళ్ళయ్యేదాకా తల్లిదండ్రులతో ఉన్నావు. పెళ్ళైనాక భర్తనే అన్ని అని నమ్ముకొని వచ్చినావు. కానీ ఆ నమ్మకమే దూరమైంది. దూరమైన దానికోసం ఆరాటపరుడు కరెక్ట్ కాదే. నువ్వు చదువుకున్నావు, ఇంతో అంతో తెలివున్నది. నువ్వు బతకగలవు, బతికి చూపియాలని. ఆడదంటే కొడితే పడుతుంది, తిడితే పడుతుంది, ఎల్లగొడితే పోతుంది అనే రోజులు పోయినాయి. నిన్ను వద్దు అనుకున్న ముందు తలెత్తుకొని బతకాలని, బతికి చూపియాలి. చచ్చేం సాధిస్తావే స్వప్న? జీవితం మీద అన్ని ఆశలు వదులుకున్నానే. నేను ఎవరి కోసం బతకాలి? నేను ఒంటరిగా బతికితే సమాజం ఏమంటది? వాళ్ళనే మాటలేనే నేను తట్టుకోలేనే. నా వల్ల కాదే. నాకంత శక్తి లేదే భవాని. అక్క నీకు చెప్పేంత పెద్దోని కాదక్క, కానీ మన కింద పడ్డప్పుడు నవ్వే ఈ సమాజం మన కష్టాలు ఉన్నప్పుడు ఏ ఒక్కరు వచ్చి మనకింత అన్నం కూడా పెట్టరు. నువ్వు ధైర్యంగా ఉండాలక్క, బతికి చూపియాలి, నిలబడి చూపియాలి. నీకు ఏ చిన్న కష్టం వచ్చినా చెప్పుకోవడానికి హక్కుంది, నేనున్నా. నువ్వు అస్సలు బాధపడకక్క, అధైర్యపడకు. పాక్క ఇంటికి కూడా మేము ఉన్నామనే విషయం అస్సలు మర్చిపోకక్క. ఇన్ని రోజులు చేసుకున్న భర్త ఉన్నాడన్న నమ్మకంతో బతికినావు. కానీ ఆయన స్వార్థం కోసం, ఆయన సంతోషం కోసం, డబ్బున్నదన్న అహంకారంతో నిన్ను వదిలిపెట్టిండు. అదే స్వార్థంతో నువ్వు బతుకు, దానిలో తప్పే ఉన్నది. స్వప్న, ఇయ్యాల నువ్వు తీసుకుపోయే నిర్ణయం నీ జీవితానికి ఓ మలుపు కావాలి. ఇయాల్టి నుంచి నువ్వు ఒక కొత్త జీవితం మొదలు పెట్టాలి. ఆలోచించే. అక్క, నువ్వు ఇవాళ తీసుకునే నిర్ణయం నీ లెక్క బతుకు మీద ఆశపోయిన ప్రతి ఒక్క అమ్మాయికి ఆదర్శంగా ఉండాలి. నువ్వు బతికే బతుకుని చూసి 10 మంది మెచ్చుకోవాలక్క. అట్లా బతుకు, బతికి చూపి అక్క. ఇవాళ నువ్వు ఆలోచించినట్టు ఇంకొకసారి ఎప్పుడు ఆలోచించకు. ఆ థాట్ అనేది నీ మైండ్లోకి రావట్లేదు అక్క. ఒక్కసారి మేము చెప్పింది ఆలోచించే, ఆలోచించి నిర్ణయం తీసుకో. రా ఇంటికి పోదాం. అక్క అమ్మా, ఎక్కడుంటానో బిడ్డ? ఎక్కడుంటేందమ్మా, బతుకు మీద ఆశ కోల్పోయి గుండె బరువుతోటి బతుకుతున్నా. ఏంది బిడ్డ గట్లా మాట్లాడతాను? ఇంకెట్లా మాట్లాడాలమ్మా? నీ అల్లుడు చేసే పనులు నేను చూడలేక, నేను అక్కడ ఉండలేక మన ఇంటికి అత్తే నువ్వేమన్నవే, సచ్చినా బతికినా అత్తగారి లేన్నావు. అందుకే సద్దమనే వేయన్నే కన్నా ఫ్రెండ్ బావాని బతికిచ్చింది, ఎట్లా బతకాలో నేర్పించింది. అందరున్నా ఒంటరిదాని లెక్క నేను మంచిగానే బతుకుతానమ్మా. గట్లా మాట్లాడదు బిడ్డ. ఇంటికి పోదాను రావే. ఇంటికా? ఇంకెట్లా మాట్లాడాలమ్మా? ఇప్పుడు నేను ఇంటికి అత్తే ఎట్లనే? మనకు పెళ్లిగాని చెల్లున్నది. బిడ్డ, నువ్వు లగ్గమై ఇంటి మీద ఉంటే చెల్లెని ఎవరు చేసుకోరన్న ఉద్దేశంతో మాట్లాడినే. కానీ నువ్వు అందరుండి అనాథ లెక్క ఇక్కడ ఉంటే నా మనసు ఒప్పుకుంటలేదు బిడ్డ. నేను మాట్లాడింది తప్పేనే. ఇంటికి పోదాను రా బిడ్డ, నువ్వు ఇక్కడ ఉండు అద్దే. నేను రానమ్మా. పెళ్ళైనాక కూడా నేను ఇంటి మీదకి వచ్చి ఉంటే చెల్లెని చేసుకోవడానికి ఎవరు ముందు రారమ్మా. నువ్వన్నట్టుగా చూసే ప్రతి మొగుని కళ్ళు మన మిన్నే ఉంటాయమ్మా. అల్లుడు నిన్ను కంటికి నీరు రాకుండా చూసుకుంటాడు అనుకుంటే ఇట్లా కట్టల పాలు చేస్తాడని నేను అనుకోలేదు బిడ్డ. అమ్మా, నువ్వు పెళ్లి చేసి నన్ను పంపించినాక నేను సంతోషంగా ఉన్నా అని నువ్వు అనుకున్నవే, కానీ పెళ్ళైన తెల్లారి నుంచే ఎన్నెన్ని బాధలు అనుభవించినో నా మనసుకు తెలుసమ్మా. పెళ్ళైన ఈ 2 ఏళ్లల్లా
నేను తృప్తిగా కడుపు నిండా తిన్న రోజే లేదమ్మా. సార్ బిడ్డ ఇంటికి పోదప్ప, ఈ కట్టాలద్దేవద్దు, నేనున్నా కదా బిడ్డ, అంతా చూసుకుంటా. అద్దమ్మా, నేను ఎక్కడికి రాను. రా బిడ్డ. నేను రానమ్మా. నా గురించి నువ్వేం బాధపడకు. నాకు స్కూల్కి లేట్ అవుతుంది, నేను పోతున్నా. బుజ్జి అక్క అక్క ప్రవీణ్ బాగున్నావా? బాగున్నక్క, బాగున్నావా? బాగున్నా. దళగులు కదా. నేను ఒక్కనే కాదు, ఎవరు వచ్చినా చూడు. భవాని మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నానే. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నానే. ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వస్తున్నానే. ఏం చెప్తున్నావు? ఏం లేదే, ఇవాళ సండే కదా, ఇంటికాడనే ఉన్నా. ఆ పని ఈ పని చేసుకునేసరికి ఇగో ఇంత లేట్ అయింది. రోజు స్కూల్ పోతున్నా కదనే, టెంపుల్ కన్నా పోదామని రెడీ అయినా. దావే లోపలికి ఉందా. స్వప్న, నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీలో ఎంత మార్పు వచ్చింది. ఈ మార్పుకు కారణం నువ్వే కదనే. ఇదేనే నేను కోరుకున్నది. నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నా. ఫ్రెండ్షిప్ అంటే బర్త్డే పార్టీలని, దావతులని ఎంజాయ్ చేయడమే కాదే, నీ కష్ట సుఖాలల్లా తోడున్నప్పుడే ఆ ఫ్రెండ్షిప్కి వాల్యూ. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే. నువ్వు కష్టాలల్లా బాధలు ఉన్నప్పుడు నిన్ను ఒంటరిగా వదిలేసి నేను ఎట్లా పోతా అనుకున్నావు? అవును గాని నేనక్కడున్నా అని నీకెట్లా తెలిసే? అమ్మకి ఆరోగ్యం మంచలేదని నన్ను తీసుకోవడానికి తమ్ముడు వచ్చిండే. ఊళ్ళకి రాగా తమ్ముడు నిన్ను చూసిండు. ఏమైందో ఏమో అని భయమైందే. వెంటనే నీ దగ్గరకు వచ్చిన. సరే, ఇవన్నీ ఎందుకే, జరిగింది ఏదో జరిగిపోయింది. అవన్నీ తెలుసుకోండి ఎందుకు, లోపలికి పోదాంపా. సరేనే రా. సప్న, ఏంది సప్న గట్ల చూస్తాను? నేను నీ సీన్ని. భవాని లోపలికి ఉందావే. సప్న కొంచెం ఆగు. నేను చెప్పేది కొంచెం వింజరా. వాళ్ళు చెప్పడానికి నేను వినడానికి ఏం లేదే భవాని. వాళ్ళను ఇక్కడ నుంచి పొమ్మను, మన లోపలికి ఉందా. ఆగే సప్న, ఆయన ఏం చెప్పడానికి వచ్చిండో మనకు తెలియాలి కదా. నువ్వు ఆగు. సప్న, నేను ఎవరి కోసం అయితే నేను దూరం పెట్టినో, ఎవరి కోసం అయితే నేను బాధ పెట్టి కాదనుకున్నానో వాళ్ళే నన్ను మోసం చేసిన సప్న. జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టింది. నువ్వు ఇంటికి పోయినాక నీ విలువ తెలిసొచ్చింది సప్న. నేను చేసిన తప్పు నేను తెలుసుకున్నా. నన్ను క్షమించు సప్న. మన ఇంటికి పోదాంపా, నేను ఈ కానుంచులు మంచిగా చూసుకుంటా. సప్న, జీవితంలో సరిదిద్దుకోవాలని తప్పు చేసిన సప్న, ఒక్కసారి క్షమించు. దా పోదా. నేను ఇంట్లోకి వెళ్ళొచ్చి ఇన్ని నెలలైనా నేను ఎక్కడున్నా సచ్చిన్నా బతికిన్నా అని కూడా నువ్వు తెలుసుకోలేదు. ఆమె నిన్ను మోసం చేసిందని నువ్వు నా దగ్గరకు వచ్చినవే తప్ప నా మీద ప్రేమ ఉండి కాదు. నువ్వు ఎట్లా వచ్చినవో అట్లా పోతేనే నీకు మర్యాద, నాకు మర్యాద. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. అట్లా అనకు సప్న. నేను నీ గురించి తిరగని ఊరు లేదు, వెతకని ఇల్లు లేదు. అందరిని అడిగినా ఎవ్వరు కూడా చెప్పరే. వెతకంగా నాకు ఈ అడ్రస్ తెలిసింది. నీ మీద ప్రేమ ఉండేప్పటికనే కదా స్వప్న ఇడికి వచ్చింది. నన్ను అర్థం చేసుకో. తప్పైంది స్వప్న, నన్ను అర్థం చేసుకో. ఇంటికి ఉందా. నువ్వు పెట్టిన బాధలు తట్టుకోలేక, నీ ప్రవర్తన చూడలేక జీవితం మీద విరక్తి వచ్చి చచ్చిపోదాం అనుకున్నా. ఆ రోజు నా ఫ్రెండ్ కనుక లేకపోయి ఉంటే ఇవాళ నేను నీ కళ్ళ ముంగట ఉండేదాన్నే కాదు. ఇప్పుడు నేను మంచిగా ఉన్నా. ఎక్కడున్నా నువ్వు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. దయచేసి ఇక్కడ నుంచి పో, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. ఏంది ఆ మాటలు? ఆయన తప్పు తెలుసుకున్నా అని చెప్పినాక ఒక్క అవకాశం ఇత్త అయిపో కదా. భవాని, ఆయన నన్ను కొట్టిన ప్రతిసారి నేను అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు నన్ను తీసుకుపోవడానికి అత్తడు చూసినావా? ప్రతిసారి చెప్పే మాటలు ఇవ్వేనే, కానీ ఆ మనిషి మారడు. ఆ మనిషి మీద నాకు నమ్మకం లేదే. అన్ని అనుభవించే నేను ఇట్లా మాట్లాడతాననే. నేను మంచిగానే ఉంటానే. నాకు మీరుంటే చాలు.